ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. చర్చ జరుగుతూ ఉన్నాయి. పెమ్మసాని వర్సెస్ కిలారు ఎవరికి అవకాశం ఉంటుంది? పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అవకాశం ఉంటుందండి. అంటే వేవ్ని బట్టి అలా ఉందా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా? వేవ్ కూడా ఉంది, ప్లస్ వ్యక్తిగతంగా కూడా ఉందండి. ఇప్పుడు ఆయన రాజకీయాలకి కొత్తగా వచ్చారు, ప్లస్ విద్యావంతుడు, ప్లస్ ఆయన ఒక డాక్టరు, ఒక గౌరవప్రదమైన దాంట్లో ఉన్నాడు. ప్లస్ ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, నేను సమాజ సేవ చేయడానికి వచ్చాను. ఆయన అమౌంట్ కూడా చూపించాడు, 5,000 కోట్లు, దానికి ఇంత నేను కడతాను. అంత ఓపెన్గా ఇప్పుడు దాకా చూపించిన నాయకుడు ఎవరు లేరు. కిలార్ రోసే గారు ఉన్నారు, ఆల్రెడీ పొన్నూరు ఎమ్మెల్యే చేశారు. అతని మీద ఎంత అవినీతి ఉందో అందరికి తెలుసు. ప్లస్ మాకు సమీపం ఇక్కడే వాళ్ళ ఇల్లు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఇదిగోండి ఈ చదువు అయితే అదే ఇల్లు, ఇదిగోండి ఆ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా అక్కడి నుంచి అదే వాళ్ళ ఇల్లు. మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం. మిర్చియాడు వాళ్ళ నాన్నగారు కిలారి కోటేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఆయనకి అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అయితే కాదు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. గొడవల్లో మాతో బాగా ఉండేవాడు, మా అన్నయ్య వాళ్ళతో బాగా. అంటే రాజకీయంగా ఎంపీ క్యాడర్ ఉన్న వ్యక్తి అయితే కాదు, ఎమ్మెల్యే క్యాడర్ ఉన్న వ్యక్తి కూడా కాదు. ఆయన అదృష్టం అట్లా కలిసి వచ్చింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వేవ్లో గెలిచాడు తప్ప ఆయన మిర్చియాడు అసోసియేషన్ ప్రెసిడెంట్ అంతే, ఆయన క్యాడర్ అంతే. కానీ పెమ్మసాని ఏదీ లేదు కదా, అసలు ఏమి సర్పంచ్ కూడా కాదు కదా. ఇప్పుడు సర్పంచ్ కాకపోయినా మొన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో గెలిచిన వాళ్ళంతా కొత్త వాళ్ళే కదా. వాళ్ళ గత చరిత్రను చూసి ఎవరే లేదు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు కొత్తోళ్ళు. ఒక అవకాశం ఇద్దామనేగా జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించింది. ఇతను చూస్తే విద్యావంతుల్లో ఉన్నాడు, అతను చెప్పే మాటలు బాగున్నాయి. మీకోసం వస్తున్నాను, మీకోసం చేస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు విజ్ఞాన్ లావురత్తే గారు ఉన్నారు, ఆయన కూడా ఎడ్యుకేటెడ్. ఆయన పోయిన 5 సంవత్సరాల్లో నర్సరాపేట ఎంపీగా దాదాపు మ్యాక్సిమం 50% వర్క్స్ అని చేశాడు. ఈసారి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంది అదే కదా, అక్కడే ఇస్తే అది కంటిన్యూ చేస్తా అన్నాడు. అది వ్యక్తిగత కారణం వల్ల వేయలేదు. ఇటు వచ్చారు, ఆయన కూడా అదే చెప్తున్నాడు, నాకు పార్టీ ముఖ్యం కాదు, నేను వ్యక్తిగతంగా అక్కడ సగం చేశాను, మిగతా సగం చేయడానికి నాకు అవకాశం లేదు కాబట్టి వచ్చాను అంటున్నాడు. యాక్చువల్గా గుంటూరు కూడా ఓకే. గుంటూరు విషయంలోకి వచ్చేసరికి కాస్త ముస్లిం జనాభా కూడా ఎక్కువ ఉంటారు కదా. బీజేపీ అలయన్స్ అవ్వడం వల్ల కొంత ముస్లిం ఓటర్లు దూరం అయ్యే అవకాశం ఉంది అలయన్స్కి. ఈసారి వైసీపీ నా మైనారిటీలు అని ఓన్ చేసుకుంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అటువైపే ఉన్న చూసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో జనరల్గా ఎడ్యుకేటెడ్స్ తక్కువ ఉంటారు, కానీ ఈ మధ్య ముస్లిమ్స్ కూడా చదువుకున్న వాళ్ళ శాతం బాగా పెరిగింది. అందరూ ఎడ్యుకేటెడ్స్ అయ్యారు. మీరు చూస్తున్నారు, ఏదైనా సోషల్ మీడియాలో రావటం, ప్రతి విషయం ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా కాంగ్రెస్కి ముస్లిమ్స్ కట్టుబడి ఉంటారు, అదే ఓటింగ్ వైసీపీకి షిఫ్ట్ అయింది. ఆయన మొన్న పాదయాత్రలో ముస్లిమ్స్కి అన్నీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు మనం టాలీ చేసుకుంటే ముస్లిమ్స్ రంగానికి, ముస్లిమ్స్ మైనార్టీలకి ఒక్కటి కూడా చేయలేదు. మెయిన్ ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మెయిన్ అసలు దుల్హన్ పథకం ఒకటి పెట్టాడు. అది ముస్లిమ్స్లో పేదోళ్ళు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎవరైనా కావచ్చు 50,000 రూపాయలు వితౌట్ అష్యూరెన్స్, అంటే ఏ షరతు లేకుండా 50,000 ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కానీ అది మాకు నచ్చని విషయం. 1,00,000 రూపాయలు ఇస్తే మేము హర్షించేవాళ్ళం. చూశాడు, వచ్చాడు, చెప్పాడు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము కూడా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ నాన్నగారిని ఇప్పుడు కూడా మేము చెప్పుకుంటాం, ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ అది ఇచ్చింది వైసీపీ కాదు, కాంగ్రెస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానమే. ఇదే అభిమానం ఈయన కూడా ఆపుకుంటాం అనుకున్నాం. కానీ 1,00,000 రూపాయలు ఇవ్వడానికి అమ్మాయి 10th క్లాస్ పాస్ అవ్వాలన్నాడు, అబ్బాయి 10th క్లాస్ పాస్ అవ్వాలనుకున్నాడు. ముస్లిమ్స్లో చదువుకున్న శాతమే తక్కువ. నువ్వు ఇవ్వాల్సిన పథకం, నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులు 10వ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వ్యక్తుల తలరాత మార్చే నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్లో మంత్రులు 10వ క్లాస్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. నా చెల్లెళ్ళు, నా అక్కకు నువ్వు 1,00,000 రూపాయలు అంటే 10వ క్లాస్ పాస్ అవ్వాలన్నారు. దీన్ని బట్టి నీకు ముస్లిమ్స్ మీద ఎంత మాత్రం అభిమానం ఉందో మేము తెలుసుకున్నాం. ఇదే ఈ సోషల్ మీడియా ద్వారా దాదాపు ముస్లిమ్స్ అందరికీ తెలిసింది. కానీ పల్లెటూళ్ళలో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్, వెనకబడిన ముస్లిమ్స్ తప్ప ముస్లిమ్స్లో కూడా దాదాపుగా మార్పు వచ్చిందండి. ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అయితే ముస్లిమ్స్ ఓటేసే శాతం చాలా తగ్గిపోయింది. బీజేపీతో అలియన్స్ అంటున్నారు. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలియన్స్ ఉంది. సెంట్రల్లో మనకి మా ముస్లిమ్స్లో ఎలా ఉంటుందండి ఫీలింగు, ఇప్పుడు స్టేట్లో బీజేపీ ఉండి సెంట్రల్లో బీజేపీ ఉంటే అక్కడ మనకి ఇబ్బంది అనే ఫీలింగ్ ఉంది. కానీ లోకల్లో ఏ పార్టీ ఉన్నా సరే, ప్రాంతీయ పార్టీ ఉన్నంత వరకు మనకేం ఇబ్బంది ఉండదనే ఫీలింగ్లో మేమంతా జనరల్గా మాట్లాడుకుంటా ఉంటాం. అదే చర్చ నడుస్తుంది. ఇంకా 1%, 2% అంటే ప్రతి వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళాం కాబట్టి. సో పెమ్మసాని కొత్తగా వచ్చిన వ్యక్తి కదా, అంటే పార్టీ మీద అభిమానమా, పెమ్మసాని మీద మీరు అన్నట్టు హానెస్ట్గా ఉన్నాడు అనే అభిప్రాయం వచ్చింది? జనరల్గా ఇది మా ముస్లిమ్స్ ఏరియాలో మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదండి, ముస్లిమ్స్తో ఎక్కువ రిలేషన్లో ఉంటున్నాడు. మరి ఆయన ఎందుకు ఉంటున్నాడో మనకైతే తెలియదు, కానీ ముస్లిమ్స్ ఏరియాస్కి ఎక్కువ వస్తున్నాడు. మొన్న కూడా అది ఏదో మీటింగ్లో సద్దాం హుసేన్ గారి గురించి ఏదో తెలిసి తెలియక మాట్లాడాను చెప్పారు. మాకు చాలా కోపం వచ్చింది. మేము ఫేస్బుక్లో కూడా పెట్టాం. సద్దాం హుసేన్ గారిని చెప్పే స్థాయి పెమ్మసాని చంద్రశేఖర్ గారిది కాదు. సద్దాం హుసేన్ అనే వ్యక్తి ముస్లిం సమాజానికి ప్రపంచవ్యాప్తంగా ఒక హీరో లాంటి వ్యక్తి అని చెప్పాం. అది ఆయన ద్వారా ఎలా వెళ్ళదో మనకు తెలియదు. రెండో రోజు వెంటనే ఆయన క్షమాపణ కోరాడు. ఆయన గొప్పతనాన్ని మేము మెచ్చుకున్నాం. సరే, తప్పు జరుగుద్ది, ఎవరో మానవ తప్పిదం అది.
కానీ తప్పు జరిగింది దాన్ని తప్పు అని ఒప్పుకోవటం ఆయన గొప్పతనం అని మేము కూడా అనుకొని సరే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఎంతోమందికి అవకాశం ఇచ్చాం, సరే ఎడ్యుకేటెడ్ అంటున్నాడు, నా సొంత డబ్బులు తీస్తా అంటున్నాడు, ముస్లిం సమాజంలో ఎక్కువ తిరుగుతున్నాడు కాబట్టి ఒక అవకాశం ఇద్దాం ఎంపీ గారు. కానీ ముందు గల్లా జయదేవ్కి అవకాశం ఇచ్చారు కదా, ఆయన ఉన్న 10 సంవత్సరాలు ఎంతకాలం ఉన్నాడు, కాన్స్టిట్యున్సీలు ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు, ఈయన కూడా అంతే అవుతాడేమో అనే ఒక అభిప్రాయం లేకపోతే అలాంటి అనుమానం వస్తే అంటే మీకు కూడా వచ్చిందా? వచ్చిందండి, అదే అనుమానం వచ్చింది. గల్లా జయదేవ్ గారు మీరు చెప్పినట్టుగానే వాస్తవంగానే అందుబాటులో లేరు, కానీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులో లేరు, కానీ చిన్న చిన్న పనులు అయితే చేశారు, కానీ ఆయన స్థాయిలో గల్లా జయదేవ్ గారు అయితే అందుబాటులో లేరు. ఫేమస్ ఉంటారనే నమ్మకం ఆయన అడిగామండి మేము, చాలామంది కలిసినప్పుడు అడిగాము, సార్ గత 10 సంవత్సరాల నుంచి మేము తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ గారికి చేసామండి, ఆయన ఆ రోజు ఏ రోజు ఆయన మనకి కరోనా టైంలో కూడా అంతగా మనకు సహకరించలేదండి, ముస్లిమ్స్ ఈ ఏరియాలో చాలామంది చనిపోయారు, ఏం చేయలేదని చెబితే ఆయనే ఉన్నారంటే నేను ప్రజాసేవ చేయటానికే వచ్చాను, నాకు అవకాశం ఇవ్వండి, నాకు డబ్బు అవసరం లేదు, నాకు డబ్బు దేవుడు చాలా ఇచ్చాడు, ఆ డబ్బులో కొంత వాటా తీసి సమాజ సేవ నా గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానమ్మా నేను ఇక్కడికి, నేను ఇక్కడే ఉంటాను 30 సంవత్సరాలు నేనంటే మీకు చూపిస్తాను, ఎప్పుడు జనాల్లోనే ఉంటానని అన్నారు. సరే ఆయన మాట కొత్తగా వచ్చాడు, ఆయన కూడా ఒక అవకాశం ఇద్దాం, ఆయన మాట మీద ఒక నమ్మకం కలిగింది. మన మా మసీదుకు కూడా వచ్చారు, వచ్చి ముస్లిమ్స్ పెద్దలతో కూడా మాట్లాడి ఇదే చెప్పారు, నన్ను నమ్మండి నేను ఖచ్చితంగా చేస్తాను, గతంతో నాకు వద్దు అని చెప్పారు. సరే జరుగుతుంది చూద్దాం, రాజకీయం అన్న తర్వాత ఒప్పు తప్పులు సాధారణంగా జరుగుతూ ఉంటాయి, నమ్మాలి, నమ్మి ఓటేయాలి. సరే అలానే కూడా మనం కూడా ఈసారి చంద్రశేఖర్ గారికి అవకాశం ఇద్దామని మనం కూడా ఒకసారి నిర్ణయించుకున్నామండి. మీకేమనిపిస్తుంది అన్న? సార్ ఎవరు గెలుస్తారనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? అంటే మీరు చెప్పింది అర్థం కాలన్న, అంటే ఎవరు గెలుస్తారనిపిస్తుంది ఇక్కడ గుంటూరు పార్లమెంట్లో? చంద్రశేఖర్ గారు గెలుస్తారు, బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు. అంతేనా? అసెంబ్లీల విషయానికి వస్తే ఈస్ట్ వెస్ట్ రెండు టీడీపీ కొట్టిద్దండి. అంటే ఈస్ట్ ప్రతిసారి మైనారిటీస్కి ఇస్తారు, మైనారిటీస్ ఎక్కువ ఉండేటువంటి ఓట్లు. సో ఈసారి వైసీపీ కూడా అలా ఇద్దరు మైనారిటీస్కే ఇచ్చారు, కానీ వైసీపీకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుందంట కదా ఈస్ట్ అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? వైసీపీ ప్రతిసారి వైసీపీని గెలిచింది కదా, 2 సార్లు ముస్తఫా గెలిచాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది కదా. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎటువైపు ఎడ్జి ఉందనేది కాదు, ఎవరు ప్రాపర్గా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మన ముస్తఫా గారు ఏం చేశారో అక్కడ అందరూ చూశారు, మనోళ్ళు మన మైనారిటీస్ అందరూ, నా సోదరులు అందరూ చూశారు. అది దాన్ని బట్టి దాని వ్యతిరేకత ఏదో ఈసారి మైనారిటీస్ చూపిస్తారు. నసీర్ అహ్మద్ కూడా మన బ్రదర్ లాంటి వాళ్ళే, ముస్తఫా కూడా మన బ్రదర్ లాంటి వాళ్ళే. ఇప్పుడు దాంట్లో వేరియేషన్, ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ముస్తఫా గురించి చూశారు కదా, ఈసారి ఇతను కూడా మైనారిటీయే కదా, ఇతనికి చూద్దామనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉంది. అర్థమైందా నేను చెప్పిన? మార్పు కావాలనుకుంటున్నారు కాబట్టి ఇతన్ని కూడా ఒకసారి చూద్దాం. అంటే ఒకవేళ ముస్తఫా బాగా చేసి ఉంటే మార్పు అవసరం ఏముంటుంది? అదే కదా, అదేదో ఓటు రూపంలో చూపిస్తారు. ముస్తఫా నేను అంటుంది, ముస్తఫా బాగా చేసి ఉంటే మార్పు అవసరం లేదు కదా, బాగా చేయలేదు కాబట్టి మార్పు అంటున్నారు. చేయలేదు కాబట్టి ఇది మనకి విన్నింగ్ లో తెలిసిపోయింది ఎవరు బాగా చేస్తున్నారు అనేది. ఈసారి మార్పు ఉంటుంది అయితే 200%. ఓకే, పార్లమెంట్ అయితే పెమ్మసాని గెలుస్తాడని అది 1000% చెప్తున్నా గ్యారంటీగా. ఏం బా అంత మీరు గ్యారంటీ ఇచ్చేలా ఏం చేశాడు ఈ తక్కువ కాలంలో? ఎవరు? బ్రహ్మస్వామి గారు వచ్చిందే కొత్త అండి. మనం ఏం చేశాడు మీరే అంటున్నారు కొత్త? నేను చెప్తుంది అదే, ఆ మనిషి చెప్పిన కాన్ఫిడెన్స్, అంటే ఆయన చెప్పిన స్పీచెస్ కానీ నేను వింటాను. యాక్చువల్గా ఇదే స్పీచ్ నేను మన కిలార్ రోసే గారు కూడా దాదాపు 2-3 చోట్ల విన్నాను. ఈ స్పీచ్ ఆయన నోటి నుంచి నేను ఒక మాట కూడా వినలేదు. ఏది కాన్ఫిడెంట్గా, ఏది జనాలకి కాన్ఫిడెంట్ తెచ్చే స్పీచ్ ఆయన అయితే ఇచ్చినట్టు నాకు మీరు చూపించినా నేను చూసి నేను కూడా వింటాను. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనాలకు కాన్ఫిడెన్స్ వస్తుందా, లేకపోతే కాదు చెప్తుంది? సరే, కిలార్ రోసే గారి దగ్గర డబ్బులు లేవంటారా? అంత లేదంటే అన్ని వేల కోట్లు లేవంట కదా. దానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనేది వేరు, ఎదుటోళ్ళ దగ్గర డబ్బు లేనేది. క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? డబ్బుది ఏముంది, ఇప్పుడు నా దగ్గర ఉండి నేను ఖర్చు పెట్టకపోవచ్చు, లేనోడు ఖర్చు పెట్టచ్చు. వాడి క్యారెక్టర్ ఏంటంటే వాడు ఖర్చు పెట్టే మనస్తత్వం అనేది కనిపిస్తుంది స్వచ్ఛందంగా. అర్థమైందా? ఇక్కడ డబ్బుతో మ్యాటర్ కాదండి, ఎవరి మనస్తత్వం ఏందనేది ఇక్కడ స్వచ్ఛందంగా కనిపిస్తుంది. అది వచ్చిన కాలంలోనే మనస్తత్వం తెలిసిపోయింది. నేను ఇప్పుడు మీరుంటారు, మీకు ఒక పర్సన్ అంటే ఇష్టం ఉండిద్ది, ఇంకో పర్సన్ అంటే కూడా ఇష్టం ఉండిద్ది. వీళ్ళిద్దరిని టాలీ చేస్తూ ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే మాకు ఇద్దరు ఇష్టం కాబట్టి దీన్ని టాలీ చేసుకుని మనం డిసైడ్ చేసుకుంటాం. టాలీ చేసినప్పుడు నాకు ప్రతి దాంట్లో ఈయన పర్సెంటేజ్ ఎక్కువ కనిపించింది. ఎందుకు ఈయన అంత అభిమానం చూపించాల్సి వస్తుంది మన మీదకి వచ్చి? అమెరికా నుంచి వచ్చి మా మీద ఎందుకు అంత అభిమానం చూపించాల్సింది? ఫస్ట్ థింగ్, మా మీద ఎందుకు చూపించాలి? ఆయనకు అవసరం అంటే డబ్బే అవసరం అనుకుంటే ఆయన బిజినెస్ చేసుకోవచ్చు. ప్రజల ద్వారానే సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ ఆయన సంపాదించిన వ్యక్తి, ప్రజల ద్వారానే సంపాదించిన అవసరం లేదు కదా. అదేదో ఆయన చేస్తాను అంటున్నారు, ఒకసారి చూద్దాం.
అందరికీ ఛాన్స్ ఇచ్చాము, ఇతనికి కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు రోసే గారిని చూసాం సార్ మనం, ఇప్పుడు ఇతనికి కూడా చూద్దాం అంటున్నా నేను. ఇప్పుడు కొత్తది కావాలంటే కొత్త వ్యక్తిని చూడాలి కదా. ఆల్రెడీ చూసిన వాళ్ళని కాకుండా కొత్తది మనకు కోరుకుంటున్నాం. మన ఆంధ్రాకి మనకు కొత్తది కావాలి అనుకుంటున్నాం అంటే కొత్త వ్యక్తిని చూడాలి కదా. పాత వాళ్ళని చూసాం కదా, వాళ్ళు ఏం చేశారనేది తెలుసు అందరికీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. అది మనం ఇన్ని పథకాలు జనాల ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి పేదవాళ్ళందరూ సంతోషంగా ఉండేలా చేయగలుగుతున్నాం అని అంటున్నారు కదా. సో ఈవెన్ మైనారిటీస్ విషయంలో కూడా కొన్ని అన్ని పథకాలు వాళ్ళకి అప్లై చేస్తూ ఇన్ని చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు కదా. వాళ్ళని కాకుండా అంత మంచి చేస్తున్న వాళ్ళని కాకుండా మార్పు ఎందుకు కోరుకుంటున్నారు జనాలు? మంచి అంటే నాకు కొంచెం క్లారిటీ. మంచి అంటే అమ్మఒడి పథకం అంటే వాళ్ళు ప్రకటించుకున్న నవరత్నాల పథకాలు ఉన్నాయి కదా, ఆసరా, చేయూత, రైతు భరోసా, ఇవన్నీ ఇంటికే పంపిస్తా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు అది చూసాం కదా, మీరు చెప్పిన నవరత్న. చంద్రబాబు నాయుడు గారు కూడా 6th ఏదో ప్రాజెక్ట్ ఏదో పెట్టారు, సూపర్ 6. దాంట్లో టాలీ చేసుకుంటే దానికంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా బెనిఫిట్స్. ఉన్నాయి, మీరు చూసారు, నేను చూశాను, నేను పాంప్లెట్స్ వచ్చినాయి నా దగ్గరికి, అవి చూశాను నేను, నాకు కూడా తెలీదు. అవి చూస్తే ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రాజకీయంలోకి అంటే సీఎం అవ్వకముందు నేను ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే వాళ్ళు అంతమందికి ఇస్తాను అన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు? ఒక్కరికి ఇస్తున్నారు. అది మాట తప్పినట్టు కదా, అవునా కదా నేను అడుగుతున్నా. రైటే కదా, అది మాట తప్పినట్టే కదా. మాట తప్పిన వ్యక్తికి మనం నమ్ముదామా? ఇప్పుడు నేను చేస్తాను అని చూపిస్తాను, ఇతన్ని నమ్ముదామా అనేది ఒక చిన్న నేను ఆలోచిస్తూ ఉంటాను. ప్రతిదీ కొంచెం మనం అంత అంధకారంగా మాట్లాడకూడదు ఎవరిదైనా కూడా, అది వైసీపీ అయినా సరే టీడీపీ అయినా సరే. మనకంటూ దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో మనం పనిచేయాలి. కానీ రూరల్లో ప్రజలంతా మనకేమొస్తుందనే దాని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అప్పుడు అది మనం ఎవరితోన్నా వస్తే, ఇప్పుడు మీ ఇంట్లో సపోజ్ మనం ఒకటి చెప్తాను, నేను చిన్న లాజిక్ చెప్తాను. ఒకడు మనకు 10,000 ఫ్రీగా ఇచ్చే బదులు ఇస్తున్నాడు, అది బెస్ట్ అంటారా? లేకపోతే నా కొడుకు ఒక 30,000 సంపాదించడం బెస్ట్ అంటారా? అర్థమైందా నేను చెప్పింది? ఒకడు నాకు భిక్షం 10,000 ఇస్తున్నాడు, దాని బదులు నా కొడుకు ఒక ఉద్యోగం వస్తే వాడు 30,000 సంపాదించుకోవడం బెస్టా, ఒకడు భిక్షం 10,000 బెస్టా? నాకు ఆ నమ్మకం ఉందా? నమ్మకం ఉందనే చెప్తున్నాను. పెమ్మసాని 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అంటున్నాడు కదా, అది నమ్ముతారా జనాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్ చేస్తానన్నారు, మనం నమ్మే కదా వేసింది. చేశారా? సరే, ఇతన్ని కూడా నమ్ముదాం. నమ్మకం అనేది మనం ట్రై చేయాల్సిన విషయం ఏంటంటే వెతికి వాళ్ళని నమ్మడం. అదే మనం చేద్దామంటున్నాం ఈసారి టీడీపీకి 100%గా. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.